ఇప్పుడు నువ్వు దాన్ని తన్నాలి. అక్కడ పట్టు. ఇది నీకు ఒక చాలా ఇష్టపూర్వకమైన వ్యక్తి, కష్టపూర్వకమైన వ్యక్తి. కమాన్ రా. ఇటు రావే. ఇందాకేదో కీర్తిని రావే, ఇట్లా రా అన్న. రా. ఏదో అన్నావు. నేను బొమ్మని ఏదైనా చేస్తాను, ఒక మనిషిని గాతకాళ్ళు ఆడిస్తానని. ఇప్పుడు తన్నవే. ఏంది? ఎలా తన్నావు? ఇందాక ఎలా తంతానని చెప్పినావు. ఇందాకేందో ఆవేశంగా ఇట్లా వచ్చి ఇట్లా తంతానని. అంతే దెబ్బకి తగిలింది. ఎట్లా చెప్పు. నువ్వు గడగడగడగడలు ఆడిస్తావా మనుషుల్ని? వాళ్ళే ఆడిస్తారు. మనోహర్ తిరిగి ఏమనడు కాబట్టి ఆటలు సరిపోతున్నాయి కానీ నీవి. లేకపోతే పరిస్థితి ఏంది? ఆడ బ్యాక్గ్రౌండ్ వర్క్లో నన్ను చూసుకొని రెచ్చిపోతుంది. ఒకవేళ నేను లేకపోతే ఏం చేస్తావే? మీ అమ్మకి చెప్తావా? అంతేగాని అప్పుడు తిరిగి ఏమనవు అనమాట. కాదువే. బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు నేను ఏడిస్తే? వీడు తాగిపోతాడు, తాగే కొట్టు. ఓహో, ఇప్పుడు నువ్వు తిరిగి అంటే కొడితే అవతల పడాలి, పడలేదంటే చివరికి నువ్వే చేసేస్తావు. అది కూడా అవతల నమ్ముతారు ఎలాగో. అందుకేనే నేను ఈగో ఎక్కువ, అందుకేనే నేను సైకో అనేది. సైకోదానా చెప్పు. నీకు సైకో అనడంలో తప్పేమన్నా ఉందా? ఇంకేమి సాయక్కో అని అంటే జాను అప్పట్లో నాకు అర్థం కాలే నిజంగా. సాయక్కో అంటే నాకు అది మళ్ళీ ఫ్లో. నువ్వు ఒకసారి బాగా దానికి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఏమొస్తుంది? సైకో వచ్చింది. ఇది కూడా అప్పట్లో సాయక్కో అనగానే జాను అనుకుంటే వెళ్ళిపోయింది. అది పెట్టిన పేరు అనమాట. సైకో అనేదని సాయక్కో అని పెట్టింది. తెలియలే వాళ్ళకి అట్లా. సరే కానీ ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు నేను లేను, మీ ఆయన కొట్టాడు, ఏం చేస్తావు? మీ ఇంటి మరి ఇప్పటిదాకా ప్రగల్భాలు పలికేవు కదా. ఒక మనిషిని వీడియో తీయక ముందు గచ్చగచ్చలాడిస్తాను అది ఇది అని. బార్బీ గర్లా? నువ్వు అస్థిపంజరం గర్లే, బార్బీ గర్ల్ కాదు. నువ్వు అనబెల్లే అస్థిపంజరం. ఆ జాతికి చెందిన బొమ్మవి నువ్వు. అవతల వాళ్ళని అల్లాడించేసి వచ్చేసి మళ్ళీ ఏం తింటు అని అడుస్తావు. మళ్ళీ చూడు ఏం నవ్వుతుందో. ఎవరండి కమెంట్ పెట్టింది? సాయక్క మనవరన్న కొట్టుకుంటున్నారని చెప్పి. మా సాయి కసాయే, మా సాయికి నోరు ఎక్కువ, నోటి దోల ఎక్కువ అయినంత మాత్రాన మీరు కమెంట్ పెట్టేస్తారా? సరే, అతలే ఎవరి మాట అయినదు. అసలు ఈ నోటికి అదుపు లేదు, అయినా మాత్రం కమెంట్ పెట్టేస్తారా? మీరేమన్నా వెళ్ళేసి మీరేమన్నా చేస్తారా? ఏమైనా మధ్యలో ఏమైనా గొడవ తీరుస్తారా? పోనీ దాని నోటికి ఏమైనా అడ్డం పడతారా? ఇట్లా తప్పేమన్నా తోసేస్తే ఏమైనా అక్కడ ఉంటారా? నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నా. చూడు ఇంత మా పసి బిడ్డ గొడవ పడకూడదా? గొడవ పడినందు 4 పీకించుకుంటుంది, లేకపోతే పీకుతుంది, లేకపోతే ఏడుస్తూ వస్తుంది. మీరేమైనా చేస్తారా? ఎందుకు కమెంట్లు పెడతారండి అట్లా? సరే, అది మాట పడుతుంది. రావే దాన్ని కొట్టవే ఫస్ట్. మరి అప్పుడు పీకించుకో. అది జరగదంట. ఇందాక వచ్చింది ఇది ఎంత అని ఇట్లా అనింది. దెబ్బ కాలుకు పట్టేసింది. అవసరమానే బక్కదానే నీకు మాటలు మీ ఆయన దగ్గర? అదేదో సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా. ఏదో బక్క ప్రాణి కొడితే గట్టిగా కొడితే ఏం చేయలేవు. నీకెందుకే అయినా రోడ్లో గొడవలు? కొడితే నిజంగానే కొడితే చచ్చిపోతావు. ఎందుకే నీకు పొట్టిదానా? నీకు అవి నాకైతే లిటరల్గా క్షేమంగా వెళ్ళి లాభంగా 2 సీన్సే గుర్తొస్తాయి. ఆ ఇంట్లో రిపీట్ అయితేనే ఉంటాయి. కాదు, వస్తుంటే ఒకరు నా ఫ్యాన్స్ వచ్చి ఫోటో తీసుకున్నారు. ఒకరు నాకు సైట్ కొట్టారు. మన కాపురం మీద ఇన్నెల కాపురం మీద కొట్టేసి చెప్పవే. నీకు సైట్ కొట్టాడు, ఫోటో తీసుకున్నాడు. నిజంగానే ఈ సీన్ ఒకసారి జరిగింది నాకు. ఇది ఎక్కడో
సేమ్ ఎప్పుడో జరిగిందే ఇది అనుకున్నాం. ఆ సినిమా గుర్తొచ్చింది అప్పుడు. సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంటుంది. అవును, ఏమో సైట్ కొట్టాడు. అవును, కొట్టాడు. అమ్మా, కొంచెం మనోహర్ కనుక ఎక్స్ట్రావర్ట్ కనుక అయిపోయినంటే ఇంట్రోవర్ట్ కాకుండా భలే వచ్చిండు వీడియోలో. ఆడంటే చూడు, మళ్ళీ ఒక సినిమాలో బ్రహ్మానందం కోవేశాలు కొట్టాల్సిందంతా కొట్టేసి పౌడర్ వేస్తుంది. ఆ టైప్లో అన్నీ చేసేస్తుంది. అతను అలాగా అన్నీ చేసేస్తుంది. మళ్ళీ మంచిగా ఈ షర్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పి చేసి వస్తుంది. అలా కొట్టింది ఏంటంటే నెక్స్ట్ డేకి కనబడకూడదు. అక్కడ దీనికే ఇంత దెబ్బ, చిన్న నాకు దెబ్బ తగిలింది మేడం, నిన్న దెబ్బ నేనేమేమి ఆలోచిస్తా అంటే దీనికే దెబ్బ తగిలిందంటే మనోహర్ పరిస్థితి మిత్రద్రోహి. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆడు చూసుంటాడు నువ్వు నా అంత శక్తులు శూరురాలు లేవని తొడగొట్టేసింటావు. వాడు ఏమి చేయలేక చివరికి మనోహరు ఇటు పక్కకు దోసేసి వెళ్ళిపోయేటాడు పాపం. అమాయక బిడ్డే మా మనోహరు. తాగుతాడని ఒకటే కానీ ఆడు ఇంకోటి కూడా తెలుసా, మనోహర్ అయితే పాపం ఇదేంటి ఇదే చెప్పింది సాయిని దొంగమోహన్ చెప్పింది ఏంటంటే తాగినప్పుడు ఒకటే తేడాగా ఉంటాడు కానీ మిగిలినప్పుడు ఏందో మంచోడు కదవే అంటే, మిగిలినప్పుడు కూడా నేనే కొడతా, తాగినప్పుడు తాగేటని ఇంకా కొడతా. పాపమే నిజంగా కొడతా. ఎవరైనా తాగినప్పుడు అవతలాడు వచ్చి కొడతాడు. ఇది చూడు రివర్స్ ఇదే కొడుతుంది. ఇలాంటి ఒకరు మందు తాగాలి, ఒకరు కొట్టాలని లాజిక్ తెలియదు. పాపమే బిడ్డ, మరి ఆడుకుంటున్నావే. ఇదంతా నీ రియాలిటీని తెలియాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే వీడియోల్లో అసలు లిటరల్గా ఇదేంటి పూరి ఒక 2 రోజులు షాక్లో ఉంది. ఏం జరుగుతున్నా ఇలా క్వశ్చన్ మార్క్ వేసి మమ్మల్నే చూస్తుంది. ఏమైంది వే అని అంటే, ఇదంతా వీడియోలు అనుకున్నా, స్క్రిప్టెడ్ అనుకున్నా, మరి ఇంత దారుణంగా జరుగుతున్నాయి. ఏంది నువ్వు చూపించేది 10% కూడా లేదు, ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి మీ ఇంట్లో. నాకేదో లైవ్ షో చూస్తున్నట్టుంది అంట. నువ్వెంత కసాయివా అని చెప్పేసి వీడియోలో చూస్తే కాదు తెలిసేది, ఈ ఇంట్లో 2 రోజులు ఉంటే తెలుస్తుంది. దెబ్బ మీద దెబ్బ అని షాక్ మీద షాక్లో ఉంది పూరి పాపం బిడ్డ. మంచి కసాయి. ఓహో, కషాయాన్ని ఒప్పుకుంటావు కానీ మంచి కషాయి. ఎట్లావే పాప నీతోటి ఇట్లయితే. అదే ఒకప్పుడైతే ఏంది మా మేడం ఉంది అని చెప్పేసి ఇంకొంచెం 2 దెబ్బలు ఎక్కువ తినేసి వచ్చేది. ఏమంటే ఫోన్ నేను ఎత్తను కదా, దాన్ని నమ్మి ఫోన్లు అలా అనిందని చెప్పి అయ్యో నిజంగానే ఏ కండిషన్లో ఉంటుందని అది ఫోన్లు చేస్తున్నాను, మాటి ఫోన్లు చేస్తే నేను ఇక్కడ బస్సులో మధ్యలో ఆగిపోయింది కానీ అర్జెంటుగా ఫోన్పే చేయి, ఇక్కడ నన్ను ఇది సచ్చిలోడు వదిలేసి వెళ్ళిపోయినాడు కానీ అర్జెంటుగా ఫోన్పే చేయించి నేను రోడ్లో ఉన్నాను. నేను అది ఎదురే సరేలే అబ్బా. ఒకరోజైతే 7 సార్లు ఫోన్ చేసింది, నేను రోడ్డు మధ్యలో ఉన్నాను వదిలేసాను. నాకు ఆ రోజు భయం వేసి అయ్యో నిజంగానే పిచ్చిమోహంది ఎడన్నా బంగారం ఒంటి మీద ఉంటుంది వదిలేసి ఎట్లా ఫోన్ చేయాలని చెప్పేసి నేను అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తున్నా. ఎప్పుడు అది ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తున్నా. అప్పటి నుంచి ఈ వీడియో ఇప్పుడే పెట్టాను చూసావా, అసలు అసలు నేను అప్పటికే పేషెంట్ తోటి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాను. వాళ్ళు చెప్పే ప్రతిదీ నాకు ఇక్కడ ఇమాజినేషన్కి తెచ్చుకొని అవతల అపాయింట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ డిజీజ్ కదా, వెయిట్ రిడక్షన్ కదా అది, అసలు మీరు ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యారు, మీ ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ మాట్లాడుతుంటాం కదా. నాకు అప్పుడే ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటుంది. ఆ ముందరంతా ఇమాజినేషన్లో కనిపిస్తుంటుంది అనమాట వాళ్ళ లైఫ్ స్టోరీ. ఈ పిల్ల ఫోన్ అనగానే టక అందులో మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ వాట్సాప్ చేస్తుంటుంది. అమ్మ ఇది రాత్రి చేసింది, ఏడు కొడుతున్నాడో ఏందని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తుంది. అసలు ఆ సీన్ ఉంది మామూలుగా కాదు. అయ్యో నేనైతే పడి చచ్చిపోయినాను. వీణా సరే ఇప్పుడే చేస్తాను కాదు, నువ్వు ఇప్పుడే చూడు. అసలు నా వల్ల కాదు. నేను పేషెంట్ కాల్లో ఒకసారి చూడు,
వీడియో బాగున్నా అసలు అదే అదే ఆ వీడియోనే పరిగెడుతోంది. నాకైతే వచ్చి పరిగెట్టు కొడదాం అనిపించింది. మళ్ళీ మరుసటి రోజు అది చేసింది జరగ, నువ్వు నేను పెట్టిన వీడియో నువ్వు చూడలేదా, నేను మాట్లాడినంట. నువ్వు చేసింది దిక్కుమాలిన పని. మళ్ళీ వచ్చి నా మీదనే అలుగుతా ఉంది. ఇంకా ఆ తర్వాత ఫోన్లు ఎత్తడం మానేసిన. ఇంకప్పుడు నిజంగానే ఒకసారి గొడవైంది, నిజంగానే ఫోన్ ఎత్తలా నేను. ఇంకా నువ్వు ఫోన్ ఎత్తలేదు, నువ్వు మా వాడని చెప్తానని చెప్పానని ఏడుస్తూ వస్తుంది. ఏమన్నా నేనేమన్నా శ్రీకృష్ణ పరమాత్మ నానే ఆడ ఏదో ఒకటిసారి తప్పించుకొని వచ్చి నెక్స్ట్ డే మాట్లాడారు. కానీ ఇదేంది తొడగొట్టి అని అదే వీడియో చేసినాను నేను ఒకరోజు. దాన్నే తొడలు కొట్టి మా మేడం ఉంది చూసుకుంటుంది ఏదన్నా చేస్తుంది అంటే నేను ఏమన్నా గాల్లోంచి ఏమన్నా వస్త్రాన్ని ఇచ్చేనా, ఈడ నుంచి ఏమన్నా అదేంది మీ ఊరికి లేదు. ఎందుకు నిన్నే గాల్లో కలిపేస్తాడు ఏదో రోజు ఎట్లాంటి పనులు చేసినావంటే. అప్పుడు కూడా నేనేం చేయలేను. ఇంకా నీ ఆత్మశాంతికి బాగుండాలని మంచి నాన్ వెజ్ ఫుడ్ తెచ్చుకొని మేమే తింటాం. ఎందుకో డబ్బులు రాదు కాబట్టి. అయినో రే అయినో కొట్టడానికి వేరే ఆప్షన్ దొరకదు. అందుకే అదే డబ్బులు ఇచ్చి తాగిస్తుంది. తాగాడని చెప్పి కొడుతుంది. ఎలా ఇలా అన్ని నువ్వు బయటికి తెలుసుకుపోతే కదా. మా లోలితలు లైవ్ ప్రూఫ్ ప్రూఫ్ నాలుగు తడి ఆడిపోతుంది అంటే అబ్బా ఇప్పుడైతే 4 o'clock నుంచి 4 to 9 5 hours కాల్స్ ఉన్నాయి. దోలు తీరిపోద్ది బాబా. నీ చీర చెప్పు, నేను దేంతో కొట్టాలి చెప్పు. నువ్వేం ఆప్షన్ ఇస్తే దాంతోనే పడుకో. 12.5 12.5 kgs లిఫ్ట్ చేసి ఇట్లా పట్టుకొని ఉండాలి నువ్వు కొద్దిసేపు. ఏ ఎట్లా ఇట్లా నీకు పనిష్మెంట్ 12.5 పట్టుకో. కొద్దిసేపు పట్టుకోదానన్న 2 ఒక దేంతో పట్టుకోవే. అది ఆగట్లేదు, నిలబట్టలేదు, అటు ఇటు కదలట్లేదు కదా అని పట్టుకోమని చెప్పిన. ఇప్పుడు కాసేపు అక్కడే ఉంటావు, అటు ఇటు పో. ఇప్పుడు కూడా ఆగదు. 15 నిమిషాలు అయిపోయింది వే, నాకు నెక్స్ట్ పేషెంట్ కాల్ ఉంది. బా బాయ్. నువ్వు అందుకే నీకు 100 సార్లు చెప్పిన, నువ్వు నా చుట్టుపక్కల ప్రాంతాల్లో కనబడదు. అమ్మో మళ్ళీ ఇంకోటి వచ్చింది, నువ్వు అసలు ఉండకూడదు. ఇతర ఏముంటే నేను ఏ పని చేయను నేను. ఇంకా చాలు. ఒక చేత్తో పట్టుకుంది చూడవే, ఒక చేత్తో పట్టుకుంటుంది చూడు. రాళ్ళు ఎత్తింది అదే ఏందా ఎత్తేదా. సిగ్గు శరం మానం రోషం ఏం లేదవే. కాంపిటీషన్ అన్ని ఇట్లా పడుతుంది దీంట్లో రా. నీకు శిశిరా లేదు ఇప్పుడు లేదా? 12.5 అన్నా, అది 10. అదే కనుక 30 kgs రైస్ బ్యాగ్ అంటే ఏదన్నా కూడా ఇట్టేసుకొని వెళ్ళిపోతుంది, ఫ్రీగా వస్తుంది. 30 kgs ఎన్ని కేజీల బ్యాగ్ మోసుకపోతే అంత వస్తుంది అంటే చాలు. ఏది బాగాలేదే నాకు టెస్ట్ పెట్టి నీకు అర్థం కావట్లే. దానికి ఊరికే ఇందాక ఇది నాకు అడ్డం ఉందని తనపోయింది, దాని కాలు దెబ్బ తగిలింది అనమాట. ఇప్పుడు నీకు కూడా తగలాలని చెప్పి చేసింది. తగలేదు పాపం, మోసపోయిన వాళ్ళకి. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? బాలాట ఆడుతున్నావా? మళ్ళీ గుర్తొచ్చింది నాకు. మళ్ళీ